హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన జిమ్లో వచ్చేసి కరెంట్ లేదు, అయినా కూడా మన పార్ట్నర్స్ కొడుతున్నారు. చలో మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మీరు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. సో స్టార్ట్ చేద్దాం షోల్డర్ వర్కౌట్. మనం ఈరోజు కరెంట్ వచ్చేలాగా అనిపిస్తుంది మన జిమ్లో. మొత్తం చీకటితో నిండిపోయి మన జిమ్ ఈరోజు చూస్తున్నారు కదా. సో కరెంట్ వచ్చినాక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అప్పటివరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. లెట్స్ గో. కరెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక వేరియేషన్ షోల్డర్లో మన అప్పర్ షోల్డర్ కోసం ఇది కొడతాం బాగా మనం. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను కొట్టే వర్కౌట్స్ మీకు నచ్చితే మన కామెంట్లో ఓకే అని పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్లో ఏది కొట్టినా కూడా మన వర్కౌట్లో చాలా స్లోగా కొట్టాలి. ఫస్ట్ ఇది షోల్డర్ కోసం, ఇది రిప్స్ అన్న ఎక్కువ కొట్టాలి, ఈగో లిఫ్ట్ కొట్టాలి మొత్తం ఇది మనకి. నెక్స్ట్ వేరియేషన్ ఫ్లైస్. ఇది స్లోగా కొట్టాలి. రిప్స్ అనేది లైట్ వెయిట్ వేసుకొని హెవీగా కొట్టేసాలి. ఇది మన హెడ్ దాటాలి వెయిట్. ఇది రైట్ ఇలా ఒక 4-5 వేరియేషన్స్ కొట్టాను నేను. అందులో మీకు ఏం నచ్చితే కామెంట్ చేయండి నాకు. ఇంకేమైనా టిప్స్ కావాలంటే చెప్పండి మీరే నాకు. ఇది వచ్చేసి సూపర్ సెట్ మనకి. ఇది డంబుల్ ఫ్లైస్. ఇందులో మనం 3 వేరియేషన్స్ కొడతాము. 7.5, 5 or 2.5 3 కొడతాము ఇలా వేరియేషన్స్. సూపర్ సెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 5 kgs. జస్ట్ 10, 15, 20. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈగో లిఫ్టింగ్ కొట్టాలి. ఇది కూడా ఫ్లైస్ అంతా. నెక్స్ట్ వేరియేషన్ మళ్ళీ వచ్చేసి లైట్ వెయిట్ తీసుకొని 20-25 వరకు స్పీడ్గా కొట్టాలి లాస్ట్ వేరియేషన్ మనది. ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి మనం స్పీడ్గా కొట్టామంటే మన వర్కౌట్కి కరెక్ట్ ఏం చేసినట్టు అర్థమవుతుంది మనకి. లాస్ట్ షోల్డర్లో ఇది లాస్ట్ వచ్చి మనకి లైట్ బ్రెంచ్తో కొట్టాలి. వెయిట్ ఎక్కువ వేసుకొని ఒక 10 reps కొట్టాలి దింగమంతో. ఇది స్లోగా కొట్టాలి. ఏది కొట్టినా కూడా మనం ఇట్లా స్లోగా అంటే స్లోగా. ఇక అయిపోయి మన షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఇక 4 arms వర్కౌట్ చేసుకుందాం ఇప్పుడు. ఇది మన 4 arm వర్కౌట్స్. షోల్డర్ కొట్టిన పక్క 4 arms కొడతాం మనం. ఇది ఒక 4 arm. గైస్, మా జిమ్ అయితే అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నాం. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం.